మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పల్లె పండుగ సందర్భంగా మన పొద్దుటూరు కాన్స్టిట్యున్సీలోని ఈ గోపవరం గ్రామ పంచాయతీ నందు మనకు ప్రభుత్వం గారి నుంచి ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి, మా శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి మనకు ప్రభుత్వం నుంచి ఈ పల్లె పండుగ సందర్భంగా ఇప్పుడు రెండో విడత కూడా 16,80,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఉన్నారు. ఇందులో భాగంగా ఈ గ్రామ పంచాయతీకి గాను మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు శ్రీ వరదరాజిరెడ్డి సార్ సహకారంతో ఈ గ్రామాలన్నీ మన కాన్స్టిట్యున్సీ సంబంధించి రాజుపాలెం మండలం అయితేనేమి, ఈ ప్రొద్దుటూరు మండలంలో ఉండేటువంటి రోడ్ల యొక్క స్థితిగతులు చూసుకొని అవి అన్నిటికీ మనము కలెక్టర్ గారికి ప్రపోజ్ చేసి దాదాపుగా మనకు ఇప్పుడు 16,20,00,000 రూపాయలు మనకు రెడీగా ఉన్నాయి. ఈ నిధులు సార్ చెప్పినట్టు, మన సారు గవర్నీలో మన కొండారెడ్డి సార్ చెప్పినట్టు ఇవన్నీ కూడా ఈ నెల జనవరి కానీ ఫిబ్రవరి ఎండింగ్ మాక్సిమం కంప్లీట్ చేసేందుకు కూడా చూస్తాము. టోటల్ గా గోపవరం సంబంధించి 18 వరకు శాంక్షన్ అయినాయి. 1,30,00,000 రూపాయలతో ఎన్ని శాంక్షన్ చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు చాలా కృషి ఉంది అన్నమాట. కలెక్టర్ గారితో మాట్లాడి దగ్గర నుంచి కూర్చొని మనకు చాలా ఇక్కడంతా సమస్యగా ఉందనే ఉద్దేశంతో ఈ కాలనీ గోపవరం కాలనీ బాగా అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో సార్ మాట్లాడి ఈ 18 వర్కుల్లో ఇప్పుడు 8 వర్కులు కంప్లీట్ అయినాయి. మీరే 10 వర్కులు కూడా వివిధ ప్రోగ్రెస్ ఉన్నాయి. గోపవరం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా, మిగతా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ప్రతి చోట కూడా వాళ్ళు కూడా చెప్పడం ఏమంటే సంక్రాంతికంతా కూడా గుంతలు లేని రోడ్లు కావాలా అనేటువంటి ఒక దృక్పథంతో వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు సంబంధించి హౌసింగ్ బోర్డు ఏరియాలో కానీ, గోపవరం పంచాయతీలో ఉన్నటువంటి మిగతా ఏరియాలో కానీ వీలైనంత వరకు ఎక్కువ రోడ్లు నిర్మాణం జరగాల, అదేదో కాలువల నిర్మాణం జరగాల, వీధి రేట్లు కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక అభిప్రాయంతో ముందుకు పోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో 13 లక్షల రూపాయలతో వచ్చేసి ఒక సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. దీనికన్నా ముందుగా వారం క్రితమే ఇంకొక 2 సిమెంట్ రోడ్లు కూడా ఏర్పాటు చేసినారు. మరి ఇంకా అవసరమైతే ఉంది కాబట్టి NRGS లో ఫండ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఏరియాలో ఉన్నటువంటి వాటికి అంతా కూడా ఒక రూపం తీసుకొని రావాలనే ఒక అభిప్రాయంతో నందాల వరదరాజిరెడ్డి గారు కూడా, అదేవిధంగా వాళ్ళ కుమారుడు కొండారెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు రాఘవరెడ్డి గారు, వీరందరి ఆధ్వర్యంలో కూడా సాధ్యమైనంత వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం తీసుకొని పోవాలా, ప్రజలకు ఇబ్బంది కలుగజేయకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ముందుకు పోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ కూడా మొన్న కూడా గోపవరం పంచాయతీలో వచ్చేసి చాలా రోడ్లు టేకప్ చేసినారు. ఈ రోజు ఇక్కడ 13 లక్షల రూపాయలతో వచ్చేసి ఇక్కడ హౌసింగ్ బోర్డులో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఇంకా కొన్ని NRGS పనులు వచ్చినాయి. ఆ పనులు కూడా తొందరగా మొదలు పెడతారని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మన గోపవరం పంచాయతీకి సంబంధించి 1,40,00,000 రూపాయలు వచ్చేసి డబ్బు కూడా శాంక్షన్ అయింది. అది కూడా కాలువల నిర్మాణం కోసం. అది కూడా తొందరలోనే డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. అదే కాకుండా లాస్ట్ మంత్ లో మేము వరదరాజు గారి యొక్క సహాయంతో ఆయన లెటర్ తీసుకొని వచ్చి మన CS గా ఉన్నటువంటి విజయానంద్ గారు, మన ఇక్కడ వాస్తవ్యులు ఆయన, మన ఏరియా వాళ్ళు, వాళ్ళ ఫాదర్ కూడా హౌసింగ్ బోర్డు ఏరియాలో సంసారం ఉన్నాడు. సో ఆయన్ను మేము రిక్వెస్ట్ చేసి 3,40,00,000 వచ్చేసి మనము ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. సో అది కూడా ప్రాసెస్ ఉంది. మొన్న అది వచ్చేసి NRGS ఫండ్ కింద వచ్చేసి కడపకు వచ్చింది. కడప నుంచి పొద్దుటూరు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగినారు. సో అది కూడా వీలైనంత వరకు అది కూడా టేకప్ చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏమిటంటే ఏదో విధంగా పంచాయతీ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో ప్రతి ఏదో ఒక డెవలప్మెంట్ అయితే జరుగుతూ ఉండాలి.
అది కాలువ నిర్మాణం కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇంకా చాలా షార్టేజ్ ఉన్నాయి. ఇంత డెవలప్ అయినా కూడా ఇంకా చాలా డెవలప్ కావాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. కాబట్టి దానికి తప్పనిసరిగా ఆ ఇచ్చేది సిఎస్ గారికి ఇచ్చేటువంటిది కూడా ప్రాసెస్ ఉంది. అది కూడా వీళ్ళతో తొందరగా టేకప్ చేసి ప్రయత్నం చేసి ఆటోమేటిక్ చేస్తామని చెప్పేసి కూడా ఈ డ్రైనేజ్ కానీ అదే విధంగా నిర్మాణం కానీ రోడ్డు నిర్మాణం జరిగినట్లయితే దాదాపుగా సమస్య పరిష్కారం అవుతాయని అనుకుంటా ఉన్నాం. అయినా సమస్య ఉన్నా కూడా ముందుకు తీసుకుంటే పరిష్కారం చేసేటువంటి దిశగా ముందుకు పోతామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు హౌసింగ్ బోర్డులో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద 8 లక్షల రూపాయలు, గ్రామ పంచాయతీ నుంచి ఒక 5 లక్షల రూపాయలు పెట్టి ఈ మొత్తం ఎదురుగా చూస్తున్న రోడ్డు, హౌసింగ్ బోర్డులో ఒక రోడ్డును పూర్తిగా, అంటే అంతకుముందు ఒక రోడ్డు ఉంది, దాన్ని ఇంకా వైడెన్ చేసి పూర్తి రోడ్డును చేయడానికి 13 లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ ఈరోజు భూమి పూజ జరిగింది. గత ప్రభుత్వంలో యాడనే కానీ ఒక తట్ట రోడ్డుకు మట్టి పోసిన సందర్భంలో లేకుండా, ఏ ఫండ్స్నే కానీ ఉపయోగించకుండా, ఏ అభివృద్ధికి నోచుకోకుండా జరిగిపోతున్నాయి. ఇప్పుడు కూడా ఆర్థిక సమస్యలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. అయినా కూడా వివిధ రకాల రూపంలో అభివృద్ధి పనులు మెల్లమెల్లగా జరుగుతూ ఉన్నాయి. కాంట్రాక్టర్లు కూడా అంతకుముందు ఏంటంటే కాంట్రాక్టర్లు వేస్తే వేయడానికి కూడా భయపడుతున్నారు, బిల్లులు రావు అని చెప్పి. వేసిన కాంట్రాక్టర్లు అలో లక్ష్మణ అంటున్నారు బిల్లులు రాక. సరే, ఇప్పుడు కూడా కొంత కష్టంగానే ఉంది, కానీ కనీసం 4 నెలలకో 5 నెలలకో బిల్లు వస్తూ ఉన్నాయి. సో ఈ రకంగా అభివృద్ధి పనులకు మెల్లమెల్లగా చేసుకుని అన్ని రోడ్లను బాగుపరుస్తాము. ఇవి కాకుండా సమగ్రమైన మురుగునీటి వ్యవస్థను కూడా మనం డెవలప్ చేసుకునేదానికి ఒక ప్రపోజల్ ఇచ్చినాం రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బు లేదంటున్నారు. అయినా దానికి రకరకాల మార్గాలను మనం అన్వేషించి స్వయంగా కొంత ఫండ్స్ మనం రైజ్ చేసుకొని వాటిని ఉపయోగించి పూర్తి మురుగునీటి వ్యవస్థ, రోడ్లు అన్ని బాగుపరుచుకొని ప్రొద్దుటూరు పట్టణాన్ని మంచిగా సుందరీకరించుకొని, అంటే సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకునే దానికైతే తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.